మాతో మాట్లాడు. నా యేసునాథ, ఈరోజు వాక్యము ఏం చూపిస్తావు? నీకు వందనాలు, నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాకు తెలియదు, నీవే సమస్త కీర్తి నీకే నా తండ్రి. మా ప్రభు, మాటలు సరిగ్గా రాని, సరిగ్గా మాటలాడకపోతే ప్రజలకు అర్థము కాదు కదా ప్రభు. నాయన, నీ వాక్యమునందలి అన్నీ నీక నిజ తండ్రి. నా యేసయ్య నీకు అనుకుంటున్నా ప్రభు, నా ప్రార్థన ఆలకించి ప్రకటించము. యేసుక్రీస్తు యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు నామము యొక్క నామంలో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 మీరు ఎట్లా ఉన్నారు? దేవుని కృపలో అందరం బాగుంది సార్. ఆమేన్. 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 దేవుడు మేము ఆశీర్వదించుగా. ఆమేన్. ఇప్పుడు మనము ఏం చదువుకుంటున్నాము? నీతి సువార్త. నీతి సువార్త. ఇది ఇసుకూడుతుందండి. నీతి సువార్త చెప్తాను, మానేయండి సార్. ఇంకొకటి ఏదన్నా కొత్తది ఉంటే చెప్పండి, బాగుంటుంది నాకు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. నేనేం కొత్తగా చెప్తున్నాను, కాకపోతే చెప్తున్నారు మొదటి నుంచి. ఎవరన్నా ఇష్టం లేని వారు ఉన్నారా? ఎవరు ఇష్టం లేదు, ఎవ్వరూ లేదు, కామ్గా ఉన్నారు. అటంటే అటరు, ఇటుంటే ఇటు. ఆమేన్. 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 ఇప్పుడు నీతి సువార్త మళ్ళా ఒకసారి చెప్పండి అమ్మా, ఒకసారి చదవండి, ఎందుకంటే మర్చిపోకూడదనే ఉద్దేశము అది. మన సొంత తండ్రి ఒకరిని విధేయత వలన అందరూ ఏ విధంగా అయితే నీతిమంతులుగా తీర్చబడ్డారో, అలాగే ఒకరిని అవిధేయత వలన అందరూ పాపులుగా తీర్చబడ్డట్టుగా చూస్తుంది. అలాగే ఈ విశ్వాసము ద్వారా అన్యజనాంగమైన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. విశ్వాసం మూలంగా ఇశ్రాయేలు జనాంగం నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఉన్నతి పొందినవారు. మనం ఇంకా యుక్తంగా మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షంలో ప్రార్థన చేసి మనల్ని నీతిమంతులుగా ఉంచుతూ ఉన్నాడు. మహా సమాజంలో నీతి సువార్తను ప్రకటిస్తున్నాము. నీతి గుమ్మములు తెరిస్తే యెహోవా గుమ్మమే నీతి గుమ్మని, నీతిమంతులు దానిలో ప్రవేశిస్తారని, అది రాజమార్గమని, పరిశుద్ధ మార్గమని, పవిత్ర మార్గమని, అపవిత్రులు కూడని మార్గమని, అలాగే మూడులు కూడా దాంట్లో కుడికి ఎడమకో పెడమకో నడుస్తారని, గొర్రెపిల్ల జీవ గ్రంథములు రాయబడిన వారే అందులోకి వెళ్తారని, అలాగే జీవ వృక్షపు పండు తినే హక్కు కలిగిన వారే ఆ యొక్క నీతి గుమ్మంలో, యెహోవా గుమ్మంలో ప్రవేశిస్తారని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించాడో వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వాళ్ళని మహిమపరిచాడు. ముందుగానే నిర్ణయించాడు, నీతిమంతులుగా తీర్చాడు, తర్వాత మహిమపరిచాడు. అలాగే మనం క్షారంతో కడుక్కున్నా కానీ మన పాపాలు ఆయన చూస్తున్నాడు, కానీ పడుతున్నాయి మరకవలే. మనం హృదయపూర్వకంగా నిజం పలికి పొరుగు వారి మీద నింద మోపకుండా, ద్రవ్యం వడ్డీకి ఇవ్వకుండా, నీతిని అనుసరించి మనం నడుచుకుంటే కనుక మనం ధన్యులము. మొదటి పునరుత్థానంలో మనం పాలిభాగస్తులము. ఈ సంవత్సరాలు ఆయన రాజ్యం క్రీస్తుతో పరిపాలనలో పాల్పొందాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇదంతా కూడా ఎవరు బాగా బట్టి పెట్టారు చెప్పండి? ఉషశ్రీ ఆంటీ. కాదు, ఇంకొక అమ్మాయి ఉంది. బిందు. బిందు కాదు, కాదు.
ది- పేరు నేను సత్య సునీత. గారు. సత్య. కాదండి, సునీత. కాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దీప లేకపోతే దీప్తి. 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 అవును, ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనము నీతి సువార్త గురించి తెలుసుకుంటున్నాము. ఇప్పుడు మత్తయి 31 నుంచి 40 దాకా. మత్తయి అధ్యాయం చెప్పకుండా వచనం చెప్పాడు. 21 అన్నారు. 25 25. మత్తయి 25 31 నుంచి 40 దాకా. 40 చదువుకోండి. మత్తయి సువార్త 25 అధ్యాయము 31 వచనం నుంచి 45 దాకా చదువుతాం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఆమేన్. ఆమేన్. ఎవరు చెప్పలేదు. హల్లెలూయా. ఆమేన్. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా ఆయనతో వచ్చినప్పుడు దూతలను ఆయనతో తన మహిమ గల సింహాసనం ఆయన మీద తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైయుండును. ఆమేన్. కదా, ఎందుకంటే దేనికైనా వచ్చేది ఇక్కడ చేయడానికి ఇక్కడ ఆయన మనిషి కుమారుడుగా ఉన్నాడా? తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆ పరిస్థితి వేరు. కానీ మహిమతో అంటే ఆయన సమాధి చేయబడి చనిపోయి మహిమతో లేచినటువంటి దేవుడు. ఆమేన్. ఆమేన్. కదా, ఆయన ఏం చేశాడు? చనిపోయాడు, మూడో రోజు మరణించాడు, పునరుద్ధానుడై లేచి తన మహిమతో పరలోకానికి వెళ్ళాడు. అన్ని జరిగినాయి కదా. తర్వాత ఇప్పుడు తమ మహిమతో ఇప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండేది. ఆయన యొక్క మహిమ ధరించుకున్నాడు. ఆమేన్. తన మహిమ ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే మనుష్య కుమారుడు అని చెప్పాడు. అంటే అప్పుడు మనుష్య కుమారుడు వరకే చదివితే ఆయన మనుష్య కుమారుడుగా మామూలుగా ఆయన మహిమ కలిగినటువంటి వాడుగా నువ్వు గ్రహించలేవు. ఆమేన్. మనుష్య కుమారుడు ఎవరితో? మహిమతో. హల్లెలూయా. ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు సంగతి చెబుతున్నాడు. దానికోసం నేను చెప్పాల్సి వచ్చినది. తన మహిమతో మనుష్య కుమారుడు చేశారు. ఆయనతో కూడా సమస్త దూతలు ఆయన ఒక్కడు కాదు, ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు కాబట్టి దూతలు, దేవదూతలు అందరూ కూడా ఎమ్మడి పడదు వస్తారండి. వచ్చిన తర్వాత అప్పుడు ఏం జరిగింది జాగ్రత్తగా చదవండి. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఇక్కడ ఉందండి, దీని అర్థం ఏం చదవండి. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. కొద్దిమంది
సమస్త జనములు అందరూ సమస్త సమస్త అందరూ సమస్త జనములు సమస్త జనులు అంటే ఇప్పుడు కొంతమంది మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ 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 వాడు ఎట్టాటోడైనా కానీ అవునా కదా పోగు చేయబడతారు. జను అది ఆన్లైన్ అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఆమేన్. ఆమేన్. అంటే చచ్చినోడు ప్రతి ఒక్కడు కూడా ఆయన దగ్గరకు రావాల్సిందే, అంతేనా? అవును అవునండి. ఆమేన్. తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఆయన అప్పుడు జనాల గొల్లవాడు పోగయ్యారు కదా. అయిన తర్వాత కొంతమంది గొల్లవాళ్ళను చదువు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి చదవండి ఒకసారి. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు అంటే ఆయన మేకలు గొర్రెలు రెండు వేరుగా వస్తున్నాయి. ఆమేన్. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి రాజు తన మహిమను ఉన్న వారిని తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు కొంతమంది రాజు కుడి పక్క వాళ్ళు అని కొంతమందిని నిల్చోబెట్టాడు. కొంతమంది నిలిచాడు ఎడమ వైపున కొంతమందిని మేకలను ఎడమ వైపున కుడి వైపున గొర్రెలను నిలబెట్టాడు. కుడి వైపున గొర్రెలను కూర్చోబెట్టాడు, ఎడమ వైపున మేకలు నిల్చోబెట్టాడు. అందరినీ నిల్చోబెట్టి అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి అక్కడ బైఫర్కేషన్ అక్కడ జరుగుతుంది. ఆమేన్. బైఫర్కేషన్ జరుగుతుంది. ఏమవుతుంది బైఫర్కేషన్ అంటే? గొర్రెలను వేరుగా మేకలను వేరుగా డివైడ్ చేస్తున్నారు. అక్కడ దేవదూతలు కిందకి ఆయన దగ్గర నుంచి కొంతమంది దూతలు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? మోసుకొస్తారు. వాళ్ళ ఇళ్ళు వాళ్ళు అట్టా సపరేట్ గా చేస్తారు. కొంతమంది ఎడమ పైక, కొంతమంది కుడి పరక వాళ్ళని చేస్తాడు. చేసిన తర్వాత అప్పుడు కుడి వైపున ఉన్న వాళ్ళని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, చూడండి ఎవరిని? కుడి వైపున గొర్రెలను చూసి ఆయన తండ్రి దగ్గర అది మర్చిపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. నా తండ్రి చేత వాళ్ళు గొర్రెలు. రాజు తన కుడి వైపున ఉన్నాడు. రాజు కుడి వైపున ఉన్న వారిని చూసి తండ్రి చేత నేనెవరు? కుమారుడు. కాబట్టి ఆయన ఎవరు? మనుష్య కుమారుడు. మహిమతో నేనున్నాను అన్నాడు ప్రభు. ఆయన మహిమతో మనుష్య కుమారుని అని చెప్పాడు కదా. ఇప్పుడు తండ్రి దేవుడు ఆయన వస్తాడు కదా. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఆయన చెప్పిన మాట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి.
లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించు. లోకము పుట్టినది మొదలుకొని ఆమేన్. ఎప్పటి నుంచండి? లోకం లోకం పుట్టినప్పటి నుంచి. లోకం అంటే మనకి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితము, లేకపోతే ఇంకా కొద్ది సంవత్సరం, ఎన్ని సంవత్సరాలు, ఏ పేరు? యేసుక్రీస్తు ప్రభు. అవునా? అవునండి. యేసు ప్రభుగా మనకి కనబరుచుకున్నది ఆయన. యేసు క్రీస్తు ప్రభువుగా మనకి కనబరుచుకున్నాడు. ఉన్న 2000 సంవత్సరాలు, 2300, 2000 ఎంత కానీ సరే అండి, అది కాదు. కాబట్టి ఎప్పటి నుంచి? లోకము పుట్టినది మొదలుకొని. లోకము పుట్టినటువంటి, అంటే యేసు ప్రభు కాక బయట ప్రజలకు తెలియక మునుపు కూడా యేసు ప్రభుగా ఆయన ప్రజలకు ఆయన వచ్చి 2000 సంవత్సరాలే కానీ లోకం పుట్టినప్పటి నుంచి పరచబడినవారు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనుడి. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు నమ్మినటువంటి వాళ్ళందరూ ఇటు పోతారు, యేసు ప్రభు నమ్మకుండా ఉన్నాడు ఇట పోతాడు అని అనుకుంటామా? చెప్పండి. యేసు ప్రభు నమ్ముకున్నవాడు ఎటు వెళ్ళాలి? తండ్రి చేత అంటే ఇప్పుడు వచ్చి లోకం పుట్టిన చెవట్ల ఎవరు? లోకం పుట్టినప్పటి నుంచి యేసు ప్రభు నువ్వు రక్షణ పొందినావు ఎప్పుడు నుంచి? యేసు ప్రభు తన రక్తాన్ని కాచడం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రక్షణ పొందిని ఎప్పుడు నుంచి పొందుతున్నావు? కొత్త నిబంధన నుంచి రక్షింపబడ్డాడు. రక్షణ పొందుతుంది. ఎందుకు అది కూడా చెప్పలేదు? చాలా చాలా చిత్తనంగా ఉన్నది. నేను నేను చదవటం సరిగా లేదా, లేకపోతే గ్రహించడం సరిగా లేదో తెలియదు. మనము రక్షణ పొందినది క్రొత్త నిబంధన నుంచి. కొత్త నిబంధనతో మనము రక్షణ పొంది ఉన్నాము. పాత నిబంధన భక్తులు వారు ఆశ కలిగి ఉన్నారు. మరి ఇంకా లోకము ముట్టిన ప్రజలు చాలా మంది ఉన్నారని చెప్పినప్పుడు ఇక వీళ్ళేనా ఉంది? కాదు, సమస్త జనులు. సమస్త జనులు. అది చదవలేదా మీరు? ఆదాము మొదలుకొని లోకము పుట్టినది మొదలుకొని. అంటే ఇప్పుడు యేసు ప్రభువుని గురించి ఆరాధించే పరిస్థితి మనకుందా? యేసు ప్రభువుని ఆరాధించినటువంటి ఆ కాలము అప్పుడుందా? లేదు. ధైర్యంగా చెప్పలేని పరిస్థితి మనకుంది. భయం, వామో ఏదో యేసు ప్రభు అంటే ఎట్లా బైబిల్లో ఉన్నటువంటి వాక్యము. కాబట్టి ఆమేన్. హల్లెలూయా. మనిషి ఎక్కడి నుంచి అన్నాడు? మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. ఆ సంగతి గ్రహించండి. రక్షణ పొందినప్పుడు నుంచి యేసుక్రీస్తు ప్రభువు మనకి తెలుసా తెలీదా? పాత నిబంధన వాళ్ళు రక్షణ పొందడానికి సిద్ధముగా ఉండినటువంటి వారు, సిద్ధముగా ఉన్నటువంటి వాళ్ళప్పుడు నుంచి వాళ్ళు. మరి ఇక్కడ కేవలం మనకేనా? కాదండి, జనులు కూడా
సమస్య, అప్పుడు సమస్య జనములు. ఆయన ఎదుట ఆయన ఎదుట వంగుతారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా రావాల్సి ఉందా? అందరూ వచ్చారు brother. ఉంది. ఆ, అందరూ అది వస్తారు. మనకు తెలియాలి. వాళ్ళు రావాలి, మనము ఉండాలి. రావాలి, అందరూ కూడా రావాలి. వాళ్ళందరూ వచ్చిన తర్వాత అలానే అప్పుడు 2 భాగాలు చేస్తారు. ఆయన ఎట్లా ఉంటాడు? మహిమతో ఉంటాడు కుమారుడు. కుమారుడు మహిమతో కలిగినటువంటి వాడుగా, మహిమతో ఉన్నాడు, మహిమ గల సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. మనుష్య కుమారుడుగా అతను ఉంటాడు. అయితే రాజు అంటే ఎవరు? దేవుడు. ఆయన ఆశీర్వదించినటువంటి వారా రండి అని పిలుస్తున్నాడు. తన కుడి వైపున ఉన్న వారిని పిలుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని గుర్తు పెట్టుకోవాలమ్మా, ఎందుకంటే ఒక్కొక్క పదము చాలా విలువైంది. అవును. చేయండి. హల్లెలూయా. ప్రార్థన చేయనా బ్రదర్ గారు? చేయండి ఆంటీ. మహోన్నతుడైన నా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనాలు. సర్వశక్తిమంతుడైన తండ్రి, మీ స్తోత్రములు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా నా ప్రభు, ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా, తన మహిమతో మనుష్య కుమారుడు తన సమస్త దూతలతో కూడా తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు సమస్త జనాంగం, సమస్త జనులు, భూమి మీద లోకము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న సమస్త జనులు కూడా ఆయన ఎదుట ప్రోగు చేయబడతారని, వారిలో మేకలని గొర్రెలుగా విభజించి, మేకలను తండ్రి ఎడమ వైపున, గొర్రెలను కుడి వైపున ఉంచి వారి గురించి వారితో మాట్లాడుతున్న విధానము ప్రభు మీరు మాకు బయలుపరచబోయారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, దేవుని చేత, తండ్రి చేత ఏర్పరచబడినటువంటి గొర్రెలలో మేమున్నందుకు, ఆ మార్గముల మమ్మల్ని నడిపినందుకు, మమ్మల్ని ఆ విధంగా పిలిచి నిర్ణయించి నీతిమంతులుగా తీర్చి మహిమపరిచినందుకు మీకు వేలాది కృతజ్ఞత స్తుతులు నాయనా. అయ్యా, మేము ఎప్పుడు కూడా తండ్రి సంపూర్ణంగా గొర్రెల వలె దేవుని వాక్యమునకు లోబడి విధేయత కలిగిన వారమే, సంపూర్ణ చిత్తమును నెరవేర్చే వారంగా జీవించినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించమని ఇటు వాక్యమును నీ కుమారుడు చెప్పుచుండగా ఇది కంటిన్యూషన్ రేపు కూడా మీరు అనుగ్రహిస్తారైనా నీ బిడ్డకు మంచి దీవెన, ఆరోగ్యం దయచేయండి, శక్తినివ్వండి, బలమునివ్వండి, జ్ఞానాన్ని ఇచ్చి మీ ఆత్మనిచ్చి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే తండ్రి, మరొక దాసుడు నీ కుమారుడు ప్రభు నీ వాక్య ప్రకటన చేయుచుండగా మీ ఆత్మతో అభిషేకించండి, మీ శక్తితో నింపండి ప్రభు. అలాగే వినుచున్న మమ్ములందరినీ కూడా మీ స్వాధీనంలోకి తీసుకొని విన్న ప్రతి మాట కూడా తండ్రి హృదయ పోనివ్వక భద్రం చేసుకుని జ్ఞానంతో అయ్యా ఆ రోజున ప్రభు నీ ఎదుట గొర్రెలలో నిలబడే వారముగా మేము నిలబడేట్లాగా సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని, అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డని ముట్టి స్వస్థపరచమని ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.